చిల్డ్రన్‌కి ఇంట్లో పేరెంట్స్ ఫైట్ చేస్తే ఎలాంటి మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి? చిన్నప్పుడే అంటే క్వైట్ కామన్ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా పిల్లలు కూడా అఫెక్ట్ అవుతుంటారు. వాళ్ళల్లో చిన్నప్పుడే యాంగ్జైటీ ఎక్కువగా పెరుగుతుందన్నమాట. పేరెంట్స్ ఫైటింగ్ చేసుకుంటున్నారని వినగానే పానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. వణికిపోవడము, చాలామంది అన్కాన్షియస్ అయిపోయి పడిపోవడం కూడా చూస్తున్నాం. సో అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళు ఇంకా అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. చైల్డ్హుడ్ డిప్రెషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లల్లో ఈ ఓసిడి అనేది క్వైట్ కామన్గా చూస్తున్నాం. ఎస్పెషలీ పేరెంట్స్ హు ఆర్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ క్వారల్స్, ఓసిడి, ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్, ఇంకా పెద్ద అయినాక అడిక్షన్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా చూస్తున్నాం. దే విల్ గో ఇన్ సర్చ్ ఆఫ్ లవ్. సో అది ప్రాబ్లీ ఎక్కడ దొరకకపోవచ్చు వాళ్ళకి. ఆ దొరకనప్పుడు మల్టిపుల్ రిలేషన్షిప్స్కి వెళ్తుంటారు. ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్కి జంప్ అవడము ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ లవ్. సో ఈ ట్రూ లవ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మా పేరెంట్స్లో లేదు, కనీసం నాకు వచ్చే పార్ట్నర్లో అన్న ఈ ట్రూ లవ్ అనేది ఉండాలని వాళ్ళు కీప్ ఆన్ జంపింగ్ ఫ్రమ్ వన్ రిలేషన్షిప్ టు అనదర్. అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది.